నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఐటీపీ వ్యాధి అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఐటీపీ వ్యాధి ఉన్న స్త్రీలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా, ఐటీపీ బ్లడ్ క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుందా, ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? నిమ్స్ హాస్పిటల్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ హెమటాలజీ డాక్టర్ కే రాధిక గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకేమైనా సందేహాలను నివృత్తి చేసుకోవాలి, డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు. ముందుగా డాక్టర్ గారిని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చాలా మందికి ఐటీపీ అంటే ఏంటో తెలియదు. అసలు ఐటీపీ అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే అండి, మన శరీరంలోని 3 రకాలైన రక్త కణాలు ఉంటాయి. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ఎర్ర రక్తం మనకి రకరకాల మన అవయవాల కన్నాళ్ళకి ఆక్సిజన్ అందించే పనిలో ఉంటాయి. డబ్ల్యూబీసీ అన్నది మన శరీరానికి ఇమ్యూనిటీ కోసం అని పనికొస్తాయి. ఈ ప్లేట్లెట్స్ అనే కణాలు, తెల్ల రక్త కణాలు, మన బాడీలోని ఎక్కడైనా అబ్నార్మల్గా అతి వేగంగా ఆర్ అబ్నార్మల్గా బ్లీడింగ్ అవుతే ఆ బ్లీడింగ్ని స్టాప్ చేయడానికి పనికొచ్చే కణాలని ప్లేట్లెట్స్ అంటారు. ఈ ప్లేట్లెట్స్ సంబంధించిన జబ్బుని ఐటీపీ అంటారు. సో వాట్ ఈస్ ఐటీపీ? ఐటీపీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఈడియోపతిక్ థ్రాంబోసైటోపెనీ పర్ప్యూరా. ఈడియోపతిక్ అంటే దీనికి ఒక కారణం లేదని, థ్రాంబోసైటోపెనీ అంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న కండిషన్ని థ్రాంబోసైటోపెనియా అంటారు. పర్ప్యూరా అంటే స్కిన్లో బ్లీడింగ్ని పర్ప్యూరా అంటారు. సో ఐటీపీ అంటే ఈడియోపతిక్ థ్రాంబోసైటోపెనీ పర్ప్యూరా. కొన్ని స్టడీస్ తర్వాత మనకు తెలిసిందికి ఇది ఒక కారణం లేని జబ్బు కాదు, దీనికి ఒక కారణం ఉంది. అండ్ మూల కారణం ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ. సాధారణంగా మన బాడీలో ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే మనల్ని బయట బ్యాక్టీరియా నుంచి, బయట ఇన్ఫెక్షన్స్ నుంచి, ఫారెన్ బాడీస్ నుంచి మనల్ని కాపాడుతుంది. కానీ ఐటీపీలోని ఈ ఇమ్యూనిటీ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. మన ఓన్ బాడీ సెల్స్ని మన ఇమ్యూనిటీ అటాక్ చేస్తుంది. ఎస్పెషలీ వన్ మన ఇమ్యూనిటీ మన ఓన్ ప్లేట్లెట్స్ని అటాక్ చేసినప్పుడు, మన ప్లేట్లెట్స్ని అటాక్ చేసి ప్లేట్లెట్స్ డిస్ట్రాయ్ చేసి మన సర్క్యులేషన్ నుంచి తీసేస్తుంది. సో యాజ్ అ రిజల్ట్ ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మనిషికి బ్లీడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో నవ్ ఈ టర్మినాలజీ చేంజ్ అవ్వి ఈడియోపతిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్ప్యూరా నుంచి ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనిక్ పర్ప్యూరా అని మారింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ టర్మినాలజీ అన్నది ఇంకా రిఫైన్ అవ్వి నవ్ వీ కాల్ ఇట్ యాజ్ జస్ట్ ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా. ఎందుకంటే ఐటీపీ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా బ్లీడింగ్ ఉండాలని గ్యారంటీ ఏమీ లేదు. చాలా మందిలోనే ప్లేట్లెట్స్ 30,000 పైన ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ కూడా అవ్వదు. ఏదో కారణం వల్ల ఆర్ యాన్యువల్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఐటీపీ అని డయాగ్నోస్ అవుతుంది. సో దే మే నాట్ బ్లీడ్ అట్ ఆల్. సో అండ్ పర్ప్యూరా అన్న వర్డ్ని మనం తొలగించేసాము. సో ప్రజెంట్లీ ఐటీపీ అంటే ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా. ఇది ఒక ప్లేట్లెట్ సంబంధించిన జబ్బు. దీంట్లోని బ్లడ్ మామూలు పేషెంట్స్ లాగా బ్లడ్ క్లాట్ అవ్వదు. చిన్న చిన్న దెబ్బలకే ప్లేట్లెట్స్ ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వాట్ ఈస్ ఐటీపీ. ఈ ఐటీపీ అనేది ఎందుకు వస్తుంది అంటారు? రీజన్ ఏంటి? ఎవరిలో కనిపిస్తుంది ఎక్కువగా? ఈ ఐటీపీ అన్నది యాక్చువల్లీ ఐటీపీ 2 రకాలుగా ఉంటుందండి. ప్రైమరీ ఐటీపీ, సెకండరీ ఐటీపీ. సెకండరీ ఐటీపీ అంటే వేరే ఏదైనా జబ్బుల వల్ల వచ్చిన ఐటీపీని సెకండరీ ఐటీపీ ఉంటాయి. ఓకే, అంటే వేరే ఏ కండిషన్స్ వల్ల ఐటీపీ వస్తుంది? మోస్ట్ కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఐటీపీ వస్తుంది. జనాలు మామూలుగా లైక్ ప్లేట్లెట్స్ని డెంగ్యూని లింక్ చేస్తాం, డెంగ్యూ వల్ల ప్లేట్లెట్స్ తగ్గాయి అని. డెంగ్యూ మనకు తెలిసిన ఒక వెరీ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్. అటువంటివి చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. కొన్ని వాటికి మన పేర్లు తెలుసు, కొన్ని వాటికి తెలియదు. సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఐటీపీసే వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఎస్పెషల్లీ పిల్లల్లోని వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది తర్వాత ఐటీపీ అన్నది డెవలప్ అవుతుంది. ఓకే, ఇన్ఫెక్షన్సే కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి ఐటీపీ డెవలప్ అవ్వడానికి. కొన్ని మందుల వల్ల ఐటీపీ రావచ్చు, ఆర్ఎల్స్ కొన్ని సిస్టమిక్ డిసార్డర్స్ ఉంటాయి, ఎస్ఎల్ఈ అని, దానివల్ల ఐటీపీ రావచ్చు. ఒకసారి క్యాన్సర్స్ వల్ల కూడా సెకండరీ ఐటీపీ రావచ్చు. సో ఒక కారణం ఉండి, ఒక డిసీజ్ ఉండి దానివల్ల ఐటీపీ వస్తే దాన్ని సెకండరీ ఐటీపీ అంటాం. ఎక్కడ ఏం కారణం లేదు, అకస్మాత్తుగా స్పాంటేనియస్గా వచ్చింది, దాన్ని ప్రైమరీ ఐటీపీ అంటాం. సో ఇవి కారణాలండి, ఇవి సమ్ కాజెస్ అండి ఐటీపీ రావడానికి. ప్రైమరీ ఐటీపీ వచ్చినప్పుడు కారణాలు ఏమీ ఉండవని మీరు చెప్పడం జరిగింది కదా. పోనీ మనకు లక్షణాలు తెలుస్తాయా? అంటే అట్లీస్ట్ లక్షణాలు మనకు బయటికి తెలిస్తే మనం త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి ఈజీ అవుతుంది. ఐటీపీ అన్న వ్యాధి, ఐటీపీ జబ్బు ఒకటే అన్నా కానీ రకరకాల పేషెంట్స్లో రకరకాలుగా ప్రజెంట్ చేస్తుంది. ప్రతి పేషెంట్లో ఒకేలాగా ప్రజెంట్ చేయాలి అని ఏమి ఉండదు. సో చాలామంది జనాలకి ఐటీపీలో ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. దే ఆర్ యాజ్ నార్మల్ యాజ్ యూ అండ్ మీ. అకస్మాత్తుగా ఏదో బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం, ఏదో కారణం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, సివిపీ చేయించుకున్నాం, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి అండ్ మేము ఐటీపీ అని డయాగ్నోస్ చేసాం. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, జస్ట్ రిపోర్ట్లో ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి. ఓకే మేడం. ఓకే, అదొక రకమైన ప్రజెంటేషన్. వేరే రకం కామన్గా మా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఐటీపీ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు బ్లీడింగ్తో వస్తారు, అబ్నార్మల్ బ్లీడింగ్తో.
ఎక్కువ శాతంగా స్కిన్లో బ్లీడ్స్ తోటి మాకు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అంటే శరీరం మీద ఎర్ర చుక్కల్లా కనిపిస్తాయి ఆర్ నల్ల మచ్చల్లాగా. దీన్ని పెటికి ఎకెమోసిస్ అంటాం. కొంచెం మంది పేషెంట్స్ పళ్ళల్లో బ్లీడింగ్ అని, ముక్కులో బ్లీడింగ్ అని, ఎపిస్టాక్సిస్ అని, ఆర్ ఫీమేల్స్ అయితే మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్స్లో అబ్నార్మల్ హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఓకే. తక్కువ శాతం జనాలు 1 to 2% ఆఫ్ పేషెంట్స్ లైఫ్ థ్రెటనింగ్, జీవితానికి హాని చేసే అంత బ్లీడింగ్తో కూడా ప్రజెంట్ చేయొచ్చండి. లైక్ బ్రెయిన్లో బ్లీడ్, లేకపోతే జిఐ ట్రాక్లో బ్లీడ్, అలా డిఫరెంట్ ప్రజెంటేషన్. మీరు ప్లేట్లెట్స్లో విచ్ఛిన్నం అయిపోయి బ్లీడింగ్ అవుతుంది అని చెప్పారు. అంటే బ్లీడింగ్ అంటే ఎలా అవుతుంది? మనకి స్కిన్ నుంచి బ్లీడ్ వస్తుందా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గానే బ్లీడింగ్ వచ్చేస్తుందా? కౌంట్ ఎంత ఉన్నప్పుడు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది? అది మనకు తెలుస్తుందా అసలు? సాధారణంగా అంటే మనకి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి, బ్లీడింగ్ లేకుండా ఉండడానికి 30,000 ప్లేట్లెట్స్ సరిపోతుంది. ఓకే. సో ఎనీథింగ్ మోర్ దెన్ 30,000 ప్లేట్లెట్ కౌంట్ అన్నది మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే. సర్వసాధారణంగా 30,000 పైన ఉంటే మీకు బ్లీడింగ్ అవ్వదు. అన్లెస్ అంటే మీకు గట్టి దెబ్బ తగిలినా, ట్రామా జరిగినా, ఆర్ సర్జరీ ఏదైనా చేయవలసి ఉన్నా మీకు హయ్యర్ ప్లేట్లెట్ కౌంట్ కావాలి. కానీ మనలాగా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి 30,000 ప్లేట్లెట్స్ సరిపోతుంది. ఓకే. 30,000 కంటే లోపల ఉన్న ప్లేట్లెట్స్కి దెర్ ఇస్ డెఫినెట్లీ బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది. కానీ జనరల్గా బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది, కానీ లైఫ్ థ్రెటనింగ్, జీవితానికి హాని చేసే అంత బ్లీడింగ్ అన్నది సర్వసాధారణంగా 98% పీపుల్కి ఉండదు. ఓన్లీ 100లో 1-2 లైఫ్ థ్రెటనింగ్, జీవితానికి హాని చేసే అంత బ్లీడ్, అంటే బ్రెయిన్లో బ్లీడ్ అని, లేకపోతే జిఐ ట్రాక్లో బ్లీడ్ అని, అలా కామన్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ దేంతో అయితే పేషెంట్స్ మమ్మల్ని ఫేస్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ మాకు స్కిన్ బ్లీడ్స్తో ప్రజెంట్ చేస్తారు. అంటే శరీరం మీద ఎర్రగా చుక్కలు, నల్లగా మచ్చలు, ఇవేమీ కాదు, ఇవి స్కిన్లో బ్లీడ్స్ అనమాట. దే ఆర్ కాల్డ్ ఎస్ పెటికియా, పర్ప్యూరా, ఎకామోసిస్. సైజ్ని బట్టి వీ హ్యావ్ డిఫరెంట్ టర్మినాలజీస్. కొంచెం మంది పేషెంట్స్ బ్రష్ చేసుకుంటున్నారు, గమ్స్ నుంచి బ్లీడింగ్ వచ్చింది, ఆర్ చీదుతున్నారు, ఆర్ నోస్ పికింగ్ చేసుకున్నప్పుడు నోస్ నుంచి బ్లీడింగ్. సో 20,000-30,000 ఉన్నప్పుడు ఇలా ఏదైనా మనం ట్రామా చేస్తాం, బ్లీడ్ అవుతుంది. బట్ లెస్ దెన్ 10,000 ఉన్నప్పుడు స్పాంటేనియస్గా ట్రామా లేకుండా, ఎక్కడ మనం ఏమి స్క్రాచెస్ పెట్టకుండా కూడా స్పాంటేనియస్గా బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దిస్ ఈస్ హౌ పేషెంట్స్ ప్రజెంట్ అని మాకు. ఓకే. మరి ఇది ఎలా ట్రీట్ చేస్తారు? ఇన్ కేసు పేషెంట్ మీ దగ్గరకు వచ్చారు, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, 2 టైప్స్ చెప్పారు కదా మీరు, దాంట్లో ఎలా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి? సపోజ్ సెకండరీ ఐటీపీ అనుకోండి, ఆ మూల కారణం, ఏ కారణం వల్ల అయితే ఐటీపీ డెవలప్ అయిందో ఆ కారణాన్ని మనం ట్రీట్ చేస్తే ఆటోమేటికలీ నాకు ఐటీపీ అన్నది క్యూర్ అయిపోతుంది. ఐ మీన్ ఇట్ గెట్స్ ట్రీటెడ్. బట్ ప్రైమరీ ఐటీపీకి, ఎందుకంటే దీనికి ఏం కారణం లేదు కాబట్టిగా, ఇట్ నీడ్స్ టు బి ట్రీటెడ్. ఎనీథింగ్ మోర్ దెన్ 30,000 ప్లేట్లెట్ కౌంట్ ఉన్నా, ఆర్ పేషెంట్ ఈస్ నాట్ యాక్టివ్లీ బ్లీడింగ్, ఆర్ పేషెంట్కి ఇంపెండింగ్ ఏమీ ఆపరేషన్ సర్జరీ లేదు, అటువంటి పేషెంట్స్ 30,000 ప్లేట్లెట్ కౌంట్ ఉంటే వీ డోంట్ ట్రీట్ దెమ్. దే డోంట్ నీడ్ టు బి ట్రీటెడ్ ఎట్ ఆల్. ఎందుకంటే వాళ్ళకి ఏం సింప్టమ్స్ ఉండవు. వీ ఓన్లీ కీప్ దెమ్ అండర్ క్లోజ్ ఫాలో. హవెవర్ 30,000 కంటే లో కౌంట్స్ ఉన్నదనుకోండి, వాళ్ళకి డెఫినెట్లీ ఒక ట్రీట్మెంట్ అన్నది అవసరం పడుతుంది. ట్రీట్మెంట్లో కూడా రకరకాలైన మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. వీ డివైడ్ దెమ్ ఇంటూ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్స్ అండ్ సెకండ్ లైన్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అంటాం. ఫస్ట్ లైన్ అంటే ఐటీపీ డయాగ్నోస్ అయిన వెంటనే మొదట పెట్టవలసిన మందులు ఫస్ట్ లైన్ ఏజెంట్స్ అంటాం. దీంట్లో 3 క్లాసెస్ వస్తాయండి. ఐవిఏజీ అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్, స్టీరాయిడ్స్ అండ్ యాంటీడీ. సో మొదట ఈ మెడికేషన్స్తో ట్రీట్ చేస్తాం అనమాట. మాక్సిమం 4 to 6 వీక్స్ ఇస్తాం, ఎందుకంటే స్టీరాయిడ్స్ ఎక్కువ రోజులు ఇవ్వడానికి కుదరదు, మనకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. 6 వీక్స్ నేను స్టీరాయిడ్స్ ఇచ్చినప్పుడు గుడ్ నెంబర్ ఆఫ్ మై పేషెంట్స్, 80% ఆఫ్ మై పేషెంట్స్ రికవర్, ప్లేట్లెట్స్ బాగా రికవర్ అవుతుంది. సుమారు 80-90% పేషెంట్స్ నాకు రెస్పాండ్ అవుతారు స్టీరాయిడ్స్కి. కానీ నేను డోస్ తగ్గిస్తున్నా కొలిది, 2వ నెలలోని డోస్ తగ్గిస్తున్నా కొలిది నాకు పెరిగిన ప్లేట్లెట్స్ మళ్ళీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో సెకండ్ టైం నాకు ఐటీపీ రిలాప్స్ అయినప్పుడు ఐ హ్యావ్ టు గో ఫర్ సెకండ్ లైన్ ఏజెంట్స్. సో రైట్ మనకు మార్కెట్లో ఏ వైడ్ ఆర్మమెంటేరియం ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి, సెకండ్ లైన్ ఏజెంట్స్. దాంట్లో కొన్ని మంచిగా రెస్పాన్స్ వచ్చే మెడిసిన్స్ కూడా ఉన్నాయి, విచ్ షో ఏ రెస్పాన్స్ రేట్ ఆఫ్ అరౌండ్ 60 to 80% రెస్పాన్స్ చూపించే మందులు అవైలబుల్ ఉన్నాయి. మోర్ కామన్గా మేము యూస్ చేసేది టీపీఓ అగనిస్ట్, థ్రోంబోపాయిటిన్ అగనిస్ట్ అంటాం, రోమిప్లాస్టిన్, ఎల్ట్రోంబోపాగ్, రిటుక్సిమాబ్. కొంచెం తక్కువ ఖరీదైనవి కూడా ఉంటాయి, లైక్ డాప్సాన్, సైక్లోఫాస్ఫమైడ్, మైకోఫినలేట్. సో ఈ మెడిసిన్స్ అన్ని ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క మెడిసిన్ వర్క్ చేస్తుంది. సో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తోటి వి టేక్ ఏ కాల్. సో ఇది పని చేయకపోతే నెక్స్ట్ అది, అది పని చేయకపోతే నెక్స్ట్ అది. సో దట్స్ హౌ వి ట్రీట్ ద పేషెంట్స్ అండి. ఏ మందులు కూడా పని చేయట్లేదు అనుకోండి, సో ఉన్న మెడికేషన్స్ అన్ని మేము యూస్ చేసాం, పేషెంట్ ఈస్ నాట్ రెస్పాండింగ్, నా ప్లేట్లెట్స్ పెరగట్లేదు, యాక్టివ్గా బ్లీడ్ ఉంది నాకు పేషెంట్కి, దెన్ ద లాస్ట్ రిసార్ట్ ఈజ్ సర్జరీ. స్ప్లీన్ సర్జరీ అని స్ప్లీనెక్టమీ చేస్తాం. శరీరంలోని స్ప్లీన్ అని లెఫ్ట్ సైడ్ హైపోకాండ్రియంలోని ఒక ఆర్గన్ ఉంది. ప్లేట్లెట్స్ వెళ్ళి స్ప్లీన్లోని డిస్ట్రాయ్ అవుతాయి. సో నేను ఒకసారి స్ప్లీన్ తీసేస్తే ప్లేట్లెట్ డిస్ట్రాయ్ అవడానికి గ్రేవ్ యార్డ్ లేదు. సో ఎక్కువ
ఇస్తాము, ప్లేట్లెట్స్ సర్క్యులేషన్లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మొడాలిటీ ఆఫ్ ట్రీటింగ్ ఐటీపీ. బట్ అది సర్జరీ కాబట్టిగా దానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉండే రిస్క్ ఉంది కాబట్టిగా దట్ ఈస్ మై లాస్ట్ చాయిస్. అన్ని మెడిసిన్స్ నాకు ఎగ్జాస్ట్ అయిపోయి నాకు పేషెంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, దెన్ ఐ టేక్ హిమ్ అప్ ఫర్ ఏ సర్జరీ. ఓకే. సో దిస్ ఇస్ హౌ వి మేనేజ్ దిస్ పేషెంట్స్. ఓకే. అంటే సివియారిటీ ఏ విధంగా ఉంటుంది? మీరు ఇంతకుముందు చెప్పారు చనిపోయేంత ఉండకపోయినా కానీ చాలా ఇబ్బందులు అయితే పడే అవకాశం ఉంటుంది అని అంటున్నారు కదా. సో మరి సివియారిటీ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? ఏ స్టేజ్ వరకు మనం స్ట్రగుల్ చేయొచ్చు, ఫైట్ చేయొచ్చు అంటారు, మనం ట్రీట్మెంట్ చేయొచ్చు? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ 80% ఆఫ్ ది అంటే 90% ఆఫ్ ది పీపుల్, 95 మోర్ దెన్ 95% ఆఫ్ ది పీపుల్ పీపుల్ ప్యానిక్ అవుతారు, జనాలు ప్యానిక్ అవుతారు, ప్లేట్లెట్స్లో ఉన్నాయి, బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది, ఏ సమయం ఏమవుతుందని. కానీ సర్వసాధారణంగా అంత హెవీగా లైఫ్ థ్రెటనింగ్గా నాకు పేషెంట్స్ ప్రజెంట్ చేయరండి. సో మెడిసిన్స్ ఇస్తాము, ట్రీట్ అవుతారు, అగైన్ మళ్ళీ ప్లేట్లెట్స్ తగ్గిపోయి మళ్ళీ బ్లీడ్తో వస్తారు, మళ్ళీ రకరకాల మెడిసిన్స్ వాడతాం. దే గోయింగ్ టు క్రానిసిటీ. ఒకసారి ఐటీపీ వచ్చింది అనుకోండి, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎలాగా ఒకసారి వచ్చింది అనుకో, బట్ మెనీ ఇయర్స్ లైక్ డయాబెటిక్ అనే పేషెంట్ ఉంటాడు. సో ఐటీపీ కూడా అంతే. ఐటీపీకి షోకించింది అనుకోండి, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ 80% ఆఫ్ పీపుల్ అన్నది క్రానిసిటీలోకి వెళ్ళిపోతారు. అంటే ఇట్ బికమ్స్ ఎ క్రానిక్ డిసీజ్. బట్ లైఫ్ థ్రెటనింగ్ సివియర్ ప్లీడ్స్ అన్నవి చాలా, ఇట్స్ ఎ వెరీ రేర్ ఫినామినల్. ఇట్స్ ఓన్లీ 1 to 2%. సో జనరల్గా ఐటీపీ పేషెంట్స్ అంత they don't really like going to a very critical stage లోకి వెళ్ళరు. their life quality of life will be something like we people. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా మనలాగే ఉంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఏ నార్మల్ మ్యాన్ లాగే ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ ఐటీపీ వచ్చినందువల్ల ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అడల్ట్స్లోని ఇట్ మోర్ ట్రాన్స్ఫార్మ్స్ లైక్ ఏ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్. పిల్లలు అయితే ఇట్స్ ఈవెన్ మోర్ ఏ గుడ్ డిసీజ్, ఎందుకంటే 80% పిల్లలు ట్రీట్మెంట్ లేకుండానే రికవర్ అయిపోతారు వితిన్ 2 to 3 monthsలోని. సో ఇట్స్ ఎ గుడ్ డిసీజ్. సో ఐ డోంట్ థింక్ ఎనీబడి షుడ్ ప్యానిక్ ఐటీపీ వచ్చింది అని చెప్పి. ఓకే. అంటే మిగతా వాటి గురించి కొంచెం అవగాహన ఉంది, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్, ఒబెసిటీ, ఇవి క్రానిక్గా ఉన్నా కూడా ఎలా డీల్ చేయొచ్చు ఒక అవగాహన అయితే ఉంది. కానీ ఐటీపీ వస్తే కూడా క్రానిక్గా ఉంటుంది, అంటే లైఫ్ టైం కూడా ఉండే అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి చాలా మందికి అవగాహన లేదు. మరి ఐటీపీ ఉన్న పేషెంట్ క్రానిక్గా ఉన్నారనుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అసలు? క్రానిసిటీలోకి వెళ్ళిన పేషెంట్స్ అంటే గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే క్రానిసిటీలోకి వెళ్తారో, ఇది ఎలా ఉంటుందంటే ఎల్లప్పటికీ వాళ్ళు ఐటీపీతో ఉండరు. అంటే కొంచెం మంది పేషెంట్స్ ఎల్లప్పటికీ 20,000 10,000 ప్లేట్లెట్స్ తోటి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కానీ మోస్ట్లీ బ్లీడింగ్ అవ్వదు, వాళ్ళు వెరీ స్టేబుల్గా ఉంటారు వాళ్ళు, లో కౌంట్స్తో కూడా. ఎందుకంటే ఐటీపీలో ఉన్న ప్లేట్లెట్స్ అన్నవి మనకంటే ఎక్కువ పనితనం ఉంటాయి వాటికి. దే ఆర్ జైంట్ ప్లేట్లెట్స్, బిగ్గర్ సైజ్ ఉంటాయి అవి, దాని పవర్ ఎక్కువ ఉంటుంది, దాని ఎఫికసీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళలో 10,000 ప్లేట్లెట్ కౌంట్ కూడా మనలో 30,000తో సరి సమానం అనమాట. సో వాళ్ళు 10,000 ప్లేట్లెట్ కౌంట్ నాకు రిపోర్ట్లో చూపించిన దే లివ్ ఏ వెరీ కైండ్ ఆఫ్ రీజనబుల్లీ నార్మల్ లైఫ్. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళు ఏదైనా చేంజెస్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? లేదు ఇప్పుడు సపోజ్ బీపీ ఉందనుకోండి మేడం, వాళ్ళు కొంచెం సాల్ట్ తక్కువగా తీసుకోవాలి, ఎక్సర్సైజెస్, ఒబెస్ ఉండకూడదు, ఇలా థైరాయిడ్ కూడా దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని ఇలాగే చేయాలి ఇలాగే చేయకూడదు అని. అలాగే ఐటీపీకి కూడా వచ్చినప్పుడు ఒకవేళ మనం దాన్ని పాస్ అవుతున్నాము, క్రానిక్గా ఇంకా సివియర్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. సో దానికి ఎలా ఉండాలి మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, మన జాబ్ స్టైల్ కానీ ఎలా ఉండాలంటారు? యాక్చువల్లీ స్పీకింగ్ అండి, జనాల్లోనే ఒక రాంగ్ కన్సెప్షన్ ఉంది, కొన్ని ఫ్రూట్స్ కొన్ని ఫుడ్స్ తింటే ప్లేట్లెట్స్ పెరుగుతాయని. మోర్ కామన్లీ పేషెంట్స్ కివీ ఫ్రూట్స్ అని, పపాయ ఫ్రూట్స్ అని, పపాయ లీవ్ జ్యూసెస్ అని అవన్నీ తీసుకుంటూ ఉంటారు, ప్లేట్లెట్స్ పెరుగుతాయని. బట్ మన దగ్గర ఎక్కడ కూడా లిటరేచర్లోని ఎవిడెన్స్ లేదు ఈ ఫుడ్ ఐటమ్స్ తోటి నాకు ఐటీపీలో ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవుతుంది అని. మేబీ వర్క్ అవ్వచ్చు, మేబీ వర్క్ అవ్వకపోవచ్చు, బట్ నాకు ఎవిడెన్స్ లేదు బేసికలీ. సో ఐ కెనాట్ స్పీక్ ఆన్ దోస్. జనరల్గా ఎలా చూస్తామంటే ఏదైనా జబ్బుని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆ జబ్బు ఎందుకు వచ్చింది అని. సో దానికి సంబంధించిన మెడిసిన్ ఎలా తయారవుతుందంటే ఆ మూల కారణాన్ని నేను ఎలాగ ట్రీట్ చేయాలి అని. సో ఐటీపీ ఎందువల్ల వచ్చింది? ఇమ్యూన్ డిసార్డర్ వల్ల. ఇమ్యూనిటీ మన బాడీకి ఎగెనెస్ట్గా అయిపోయింది, మన ఇమ్యూనిటీ మన బాడీకి ఎగెనెస్ట్గా అయింది. సో దట్ ఈస్ అ ప్యాథోఫిజియాలజీ. ఐటీపీ మూల రీజన్ అది రావడానికి. సో మన మెడికేషన్స్ని దేన్ని టార్గెట్ చేయాలి? ఇమ్యూనిటీని టార్గెట్ చేయాలి, ఎందుకంటే మెయిన్ రీజన్ ఇమ్యూనిటీ ఇక్కడ. సో ద మెడిసిన్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ ఐటీపీ ఇమ్యూన్ సప్రెసెన్స్ ఉంటాయి, అంటే ఇమ్యూనిటీని సప్రెస్ చేసే మెడికేషన్స్. ఈ ఐటీపీ అన్నది ఫుడ్ వల్ల వచ్చింది, ఫుడ్ లోపం వల్ల వచ్చిన డిసీజ్ కాదు. సో ఫుడ్ తోటి అది క్యూర్ అవుతుంది అన్న కాన్సెప్ట్ అన్నది ఇట్స్ నాట్ ఎన్ యాక్సెప్టబుల్ కాన్సెప్ట్. యాజ్ ఆఫ్ టుడే అలాగే మెడికల్ ఎవిడెన్స్ అన్నది లేదు. ఫ్యూచర్లో ఏమైనా అలా ఎవిడెన్స్ వచ్చింది అనుకోండి ట్రయల్స్ ద్వారా, మేబీ మా వర్షన్స్ చేంజ్ అవుతాం మళ్ళీ. బట్ యాజ్ ఆఫ్ టుడే ఫుడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఐటీపీ.
ఒక మనిషి ఐటీపీ ఉన్నందువల్ల తన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫుడ్లో పచ్చాలు చేయవలసిన అవసరం లేదు. హీ కెన్ ఈట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. హీ కెన్ లివ్ ఎ లైఫ్ యాజ్ నార్మల్ యాజ్ యూ అండ్ మీ. ఓకే, ఈ ఐటీపీ అనేది బ్లడ్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందా? ఐటీపీ ఒక బినైన్ డిసార్డర్ అండి. ఇట్స్ ఏ నాన్ మ్యాలిగ్నెంట్, ఇట్స్ ఏ నాన్ క్యాన్సరస్ డిసీజ్. ఐటీపీగా ఒక జబ్బు పొడితే అది ఆఖరి వరకే ఐటీపీగానే మిగులుతుంది. సో ఇట్ డజంట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ క్యాన్సర్ ఆర్ ఎనీ అదర్ డిసార్డర్. ఇట్ ఈస్ అన్ ఐటీపీ టుడే, ఇట్ ఈస్ అన్ ఐటీపీ ఆఫ్టర్ 40 years కూడా. ఓకే, మరి ఐటీపీ ఉన్న స్త్రీలు ఒకవేళ ఐటీపీ వచ్చింది వాళ్ళు ప్రెగ్నెన్సీ అంటే కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయా? ఇది కూడా మేము కామన్ క్వశ్చన్ మేము ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం మా క్లినిక్లోని. సో ఐటీపీ ఒక లేడీకి ఐటీపీ ఉందనుకోండి, షీఈస్ ఇన్ హర్ చైల్డ్ బియరింగ్ ఏజ్ 20-30s ఉన్నారు. సో దే వాంట్ టు లైక్ కన్సీవ్. సో వాళ్ళు అడుగుతారు కి ఈస్ ఇట్ సేఫ్ టు గో హెడ్ విత్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్. ఐటీపీ పేషెంట్స్ ప్రెగ్నెన్సీ సేఫ్గా కన్సీవ్ అవ్వచ్చు. బట్ ద థింగ్ ఈస్, ఒక్కసారి ఆ లేడీ ఎక్స్ప్రెస్ చేస్తుంది అనుకోండి షీ వాంట్స్ టు బికమ్ ప్రెగ్నెంట్ అని, మేము కొన్ని లైక్ వీ నీడ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. మేము గైనకాలజిస్ట్ ఇన్ కొలాబరేషన్గా వీ హ్యావ్ టు ప్లాన్ టు టేక్ హర్ సేఫ్లీ టు డెలివరీ. సో వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ ఈ కేసెస్లోని? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే తను కన్సీవ్ అవ్వే టైంకి ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఆమె ప్లేట్లెట్స్ 30,000 పైన ఉన్నాయని. ఎందుకంటే నాకు సేఫ్ డెలివరీ సేఫ్ ప్రెగ్నెన్సీ లాగించడానికి నాకు మినిమం 30,000 చాలు. ఐ డోంట్ వాంట్ 1 lakh or 2 lakhs. నాకు ఒక ప్రెగ్నెంట్ లేడీ 30,000 ఉన్నా కానీ ఐ కెన్ క్యారీ హర్ టిల్ ద 9th month వెరీ సేఫ్లీ. ఓకే, సో నేనేం చేస్తానంటే ఐ పుట్ హర్ ఆన్ మెడికేషన్స్. I'll try to pick her platelet count to 30,000 before she conceives. And second point, what I need to concentrate here is, నేను ఏ మందులు పెడుతున్నాను ఆమెకి అని. ఎందుకంటే ఐటీపీకి రకరకాల మందులు ఉన్నాయి, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్. బట్ అన్ని మెడికేషన్స్, చాలా వరకే ఈ మెడికేషన్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదు, ఎస్పెషలీ లోపల ఉన్న బేబీకి సేఫ్ కాదు. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీకి నేను ఆమెకి ఇచ్చే మందులు దే షుడ్ బి సేఫ్ అండ్ దే కెన్ బి కంటిన్యూడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో. సో ప్రెగ్నెన్సీలో నాకు అన్ని మెడిసిన్స్ సేఫ్ ఉండవు. మోర్ కామన్లీ నేను ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఇచ్చే 2 మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి ఇమ్యూనోగ్లోబులిన్స్, ఐవీ ఇమ్యూనోగ్లోబులిన్స్. సాధారణంగా అవి అంత ఫీజబుల్ ఆప్షన్ కాదు నాకు, ఎందుకంటే దే ఆర్ వెరీ కాస్ట్లీ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ దాంట్లో నాకు రెస్పాన్స్ వచ్చినా కానీ త్వరగా నాకు రెస్పాన్స్ పోతుంది, ఒక 2 weeksలోనే నాకు రెస్పాన్స్ అన్నది పోతుంది. సో దట్స్ నాట్ ఏ ఫీజబుల్ ఆప్షన్. సో కామన్గా మేము ప్రెగ్నెన్సీలోని ఏం యూజ్ చేస్తామంటే లో డోస్ స్టీరాయిడ్స్. స్టీరాయిడ్స్ ద లోయెస్ట్ పాసిబుల్ డోస్. దేంతో అయితే ఐఎమ్ ఏబుల్ టు మెయింటైన్ ఏ ప్లేట్లెట్ కౌంట్ ఆఫ్ 30,000. సో నేను 30,000 ప్రెగ్నెన్సీ అంతా మెయింటైన్ చేసుకుంటాను. బట్ ద థింగ్ ఈస్, డెలివరీ టైంకి వచ్చేటప్పటికి నాకు 30,000 సరిపడకపోవచ్చు. ఐ నీడ్ ఎ హయ్యర్ కౌంట్ నేను డెలివరీ చేయడానికి. ఓకే, సో నేను 1 month బిఫోర్ హర్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ నేను అలర్ట్ అవుతాను. ఒకవేళ పేషెంట్ నాకు 30 కంటే 30, 40, 50లో ఉన్నారనుకోండి, నాకు ఆ కౌంట్ సరిపడకపోవచ్చు నేను డెలివరీ చేయడానికి. ఒక నార్మల్ డెలివరీకి నాకు మినిమం 50,000 కౌంట్ కావాలి. సిజేరియన్ సెక్షన్ చేయడానికి అరౌండ్ 80,000 to 1 lakh కౌంట్ కావాలి. సో ఇఫ్ మై పేషెంట్ ఈస్ మెయింటైన్ అట్ 30-40, దట్స్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. సో నేను 3-4 weeks బిఫోర్ డెలివరీ డేట్కి ఐ విల్ లైక్ స్టార్ట్ మ్యానిపులేటింగ్ మై మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. అయితే నేను స్టిరాయిడ్ డోస్ అనే పెంచుకుంటాను సో దట్ డెలివరీ టైంకి ప్లేట్లెట్స్ పెరిగాయి. ఆర్ ఎల్స్ ఐ విల్ గివ్ అడిషనల్ మెడికేషన్స్ లైక్ ఐవీఏజీ అని, విచ్ కెన్ ఇంక్రీజ్ ద ప్లేట్లెట్ కౌంట్ టు ద ఎక్స్పెక్టెడ్ లెవెల్. ఒకవేళ ఈ మందులు ఏం పని చేయలేదు, డెలివరీ టైం అయిపోయింది, 1 weekలో నాకు డెలివరీ ఉంది, మై పేషెంట్ ఇస్ స్టిల్ సిట్టింగ్ అట్ 30,000 or 20,000. సో లాస్ట్ రిసార్ట్గా నేను జస్ట్ డెలివరీకి 1 hour ముందు ప్లేట్లెట్స్ ఎక్కించి వీ గో హెడ్ విత్ ద. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నా ఎక్స్పీరియన్స్లోని వీ హ్యావ్ నాట్ లాస్ట్ ఎనీ పేషెంట్ బికాస్ ఆఫ్ బ్లీడింగ్. సో వీ గో హెడ్ ప్రెటీ సేఫ్. ఓకే మేడం, కాలర్ ఉన్నారండి పెద్దపల్లి నుంచి, వెంకటరమణ మాట్లాడదాం. వెంకటరమణ గారు మీ డౌట్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నాకు 15 సంవత్సరాల క్రితం నుండి ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి బాడీలో. ఓకే, అయితే నేను ఒక 10 years ముందు నీమ్స్లో వాడిన మెడిసిన్, అప్పుడు 30 నుండి 80 వరకు వచ్చినాయి నాయి. ఓకే, 80 వరకు వచ్చినాయి. ఇప్పుడు మాత్రం 120 ఉంటున్నాయి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. నాకు షుగర్ వచ్చిందండి, మరి దాంతో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అని. లేదమ్మా, షుగర్ ఐటీపీ అన్నవి 2 వేరే జబ్బులు. సో దానికి దీనికి ఏం సంబంధం లేదు. మీరు ఇవాళ 1,20,000 ప్లేట్లెట్స్ దగ్గర ఉన్నారు, మీరు మెడిసిన్స్ ఏం వేసుకుంటున్నారా అన్నది మీరు క్లియర్గా చెప్పలేదు. మీరు ఏమైనా మందులు వేసుకుంటున్నారా 1,20,000 ప్లేట్లెట్స్ మెయింటైన్ చేసుకోవడానికి? ఏం లేదు, ఫుడ్ తోటి. ఓకే అండి, వాట్ ఎవర్ ఏ కారణం వలన 1,20,000 అంటే మీరు ఇవాళ ఐటీపీ బాధితురాలుగా రారు. యూఆర్ యాజ్ నార్మల్, ఒక కామన్ మ్యాన్ ఎంత నార్మల్ అంత నార్మలే. రెండోది, డయాబెటీస్కి ఐటీపీకి సంబంధం లేదమ్మా.
అవి రెండు వేరే వేరే సెక్టర్స్ అనమాట. ఓకే మేడం, మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్స్ లో ఎలా మీరు ట్రీట్ చేస్తారో అనేది చెప్పడం జరిగింది కదా. ఒకవేళ మదర్కి ఐటీపీ ఉంది, తను స్టిల్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేంత వరకు కూడా, మరి బేబీకి ఐటీపీ వచ్చే అవకాశం ఉంటుందా? ఎక్కువ శాతంగా అలా క్యారీ ఆన్ అవ్వదండి. ఒక్కొక్కసారి మదర్లో ఉన్న, ఎందుకంటే ఈ ఐటీపీ ఎందుకు బాడీలో ఇమ్యూనిటీ వల్ల యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ ప్లేట్లెట్స్ని అటాక్ చేస్తాయి. సో ఒక్కొక్కసారి నాట్ వెరీ కామన్, ఒక్కొక్కసారి యాంటీబాడీస్ అన్నది సర్క్యులేషన్ ద్వారా బేబీలో కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, సో బేబీకి కూడా అట్ బర్త్ ఐటీపీ వచ్చే కొంచెం సెక్టర్లోని, నాట్ వెరీ కామన్. అది మనకి ఇనిషియల్ స్టేజ్లోనే తెలుస్తుందా బేబీకి కూడా ఐటీపీ వచ్చింది అని? జనరల్గా మేము ఐటీపీ లేడీస్ని ప్రెగ్నెన్సీలోని ఊరికి అలా వదలం కదా, వీఆర్ ఆల్రెడీ ట్రీటింగ్ దెమ్. మేము స్టీరాయిడ్స్ అవి ఇవి ఇచ్చి మేము ట్రీట్ చేస్తున్నాం. మేము యాంటీబాడీస్ మేము ఆల్రెడీ కర్బ్ చేస్తున్నాం. సో అంత హై లెవెల్ ఆఫ్ హై టైటర్స్ ఆఫ్ యాంటీబాడీస్ బేబీలోకి వెళ్ళి బేబీలో ఐటీపీ కాజ్ చేసి అన్న కేసెస్ చాలా ఉంటాయి, కానీ బట్ దే ఆర్ నాట్ వెరీ కామన్, దే ఆర్ రేర్. ఓకే ఫైన్. మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఐటీపీ వచ్చింది, తర్వాత ఎప్పటికైనా అంటే ఒక పిల్లలకి 30 or 40 ఏజ్ వచ్చిన తర్వాత వంశపారంపర్యంగా అంటే 1 by 1 అలా వచ్చే అవకాశం ఉంటుందా? పోనీ ఐటీపీ ఇస్ నాట్ ఏ జెనెటిక్ డిసార్డర్ అండి. ఇది జీన్స్ మ్యూటేషన్స్ వల్ల ఆర్ జెనెటిక్ డిఎన్ఏ లెవెల్లో ఆల్టరేషన్స్ వల్ల వచ్చిన జబ్బు కాదు. సో ఇది ఫ్యామిలీస్లోని రన్ అవ్వదు. సో ఒక వ్యక్తికి వచ్చిందంటే ఆ ఐటీపీ ఆ వ్యక్తితోటే ఆగిపోతుంది. కొన్ని ఉంటాయి ఇలా జెనెటిక్ కంజెనైటల్ థ్రాంబోసైటోపీనియా అంటాం, అది ఐటీపీ కాదు, ఎగ్జాక్ట్లీ ఐటీపీ లాగే ప్రజెంట్ చేస్తుంది. మీరు టెస్ట్ చేసినప్పుడు, డయాగ్నోసిస్ చేసినప్పుడు ప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఐటీపీ లాగే ఉంటాయి. బట్ యాక్చువల్లీ దే ఆర్ నాట్ ఐటీపీస్, దే ఆర్ కంజెనైటల్ థ్రాంబోసైటోపీనియా. ఇది వంశపరంగా పాస్ అవుతుంది, బట్ దే ఆర్ నాట్ ఐటీపీస్, అవి జెనెటిక్ డిసార్డర్స్. మరి ఇది డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఎటువంటి టెస్ట్ చేస్తారు ఐటీపీ కాదు అని? కొన్ని జెనెటిక్ టెస్ట్ ఉంటాయండి, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ NGS అని కొన్ని హై ఎండ్ టెస్ట్ ఉంటాయి. కామన్ ల్యాబ్స్లోని కామన్ హాస్పిటల్స్లో అవైలబుల్ ఉండవు. సో NGS చేస్తే కొన్ని జీన్ మ్యూటేషన్స్ అన్నది బయలుపడతాయి వాటిలోని. అండ్ వీటిని ఐటీపీ అనము, బట్ ప్రెజెంటేషన్ ఎగ్జాక్ట్ ఐటీపీ లాగే ఉంటుంది. ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంటుంది, పేషెంట్స్ ఐటీపీ లాగా బ్లీడింగ్తో ప్రజెంట్ చేస్తారు. బట్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే ఈ కంజెనిటల్ థ్రాంబోసైటోపీనియా అనేది మందులకి రెస్పాన్స్ చూపించదు. లైక్ ఐటీపీ అనుకోండి, మన స్టీరాయిడ్స్కి వాటికి వాట్ ఎవర్ ఏదో ఒక మందుకి రెస్పాన్స్ చూపిస్తుంది. ఈ కంజెనిటల్ థ్రాంబోసైటోపీనియా సాధారణంగా ఈ మందులకి రెస్పాన్స్ చూపించదు. ఒక సెక్టర్ ఆఫ్ మెడిసిన్ థ్రాంబోపోయిటిన్ ఎగోనిస్ట్ మాత్రం ఒక పార్షియల్ రెస్పాన్స్ చూపిస్తుంది, కంప్లీట్ రెస్పాన్స్ కాదు. 30, 40, 50,000 వరకు ఇలా అవుతుంది. బట్ అదర్వైజ్ జనరల్గా ఐటీపీకి ఇచ్చే మెడికేషన్స్ తోటి దీంట్లోని మనకి రికవరీ రాదు. ఓకే మేడం, ఒకవేళ ఐటీపీ వచ్చింది, వాళ్ళు మెడికేట్ అవుతూ ఉన్నారు, మీరు అన్నట్లుగా 30, 20 అట్లా ప్లేట్లెట్ కౌంట్స్ తోటి ఉన్నారు. నార్మల్గా మనం యాక్టివ్ పీపుల్ ఎలా ఉన్నారో ఐటీపీ లేకుండా ఉన్న పీపుల్ అంత యాక్టివ్గా వాళ్ళు వర్క్ చేసుకోగలుగుతారా? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? సపోజ్ మన ఐటీపీ పేషెంట్ క్రానిసిటీలోకి వెళ్ళారు. సో షీఈస్ సిట్టింగ్ అట్ 20,000, 30,000 ప్లేట్లెట్స్ తోటే ఉన్నారు. షీఈస్ లీడింగ్ ఎ వెరీ నార్మల్ లైఫ్. సో ఇంట్లో పని, ఆఫీస్ వర్క్స్, మీ వర్క్, నా వర్క్, వీ ఆల్ కెన్ డూ అవర్ వర్క్. ద ఓన్లీ థింగ్ ఈస్ దెబ్బలు తగిలేలాంటి పని ఆర్ హై స్ట్రెనస్ వర్క్స్ అన్నది కొంచెం లిమిట్ చేసుకోవాలి. సపోజ్ పిల్లలకి, నాకు 14 years బాయ్కి ఐటీపీ ఉందనుకోండి, ఐ నీడ్ టు ఐ టెల్ ద పేరెంట్స్కి, టీచర్స్ని అలర్ట్ చేయండి కి బాబు దెబ్బలు తగిలేలాంటి ఆటల్లోని ఇన్వాల్వ్ చేయకూడదు. లైక్ హీ షుడ్ నాట్ ప్లే క్రికెట్, హీ షుడ్ నాట్ ప్లే బాస్కెట్బాల్. ఎందుకంటే హై ప్రెషర్తో దెబ్బ తగిలింది అనుకోండి, నాకు 20-30,000 బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ డే టు డే యాక్టివిటీస్కి అంటే వాళ్ళు నీరసంగా ఉండడం కానీ, ఏదైనా ఎక్కువ పని చేసి అలసిపోవడం కానీ, వెంటనే డ్రౌజీగా ఉండడం కానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ తింటే సరిగా పడకపోవడం కానీ అట్లా ఏమైనా ఉంటుందా అని? అలాగేముండదండి. బట్ లిటరేచర్ స్టడీస్ ఏం చూపిస్తుందంటే ఐటీపీది ఒక లక్షణం ఈజీ ఫెటిగబిలిటీ. అంటే ఐటీపీలో ఉన్న వ్యక్తులకి అలసట త్వరగా వస్తుంది, కొంచెం చిన్న చిన్న పనులకి అలసట అన్నది, అది ఐటీపీకి సంబంధించిన ఒక లక్షణం. దాని పెథోఫిజియాలజీ ఎగ్జాక్ట్గా ఇన్ డెప్త్గా మనకి ఇంకా తెలియదు. అది ఐటీపీలో వస్తుంది, కానీ దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, దానికి మెడికేషన్స్ ఏంటి అన్నది రైట్ నో క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఏమీ లేదు. బట్ ఈ ఈజీ ఫెటిగబిలిటీ ఈజ్ ఏ కాంపనెంట్ ఆఫ్ ఐటీపీ. సో కొంచెం మంది పేషెంట్స్ అలా కంప్లైంట్ చేయొచ్చు. బట్ ఒకసారి మన ఐటీపీని రికవర్ చేసామనుకోండి మెడికేషన్స్ తోటి, ఆటోమేటికలీ ఈ సిమ్టమ్ కూడా సెటిల్ డౌన్ అయిపోతుంది. ఓకే మేడం, ఐటీపీకి సంబంధించి చాలా మందికి సరైన అవగాహన లేదు. సో ఐటీపీ అంటే ఏంటి, అది ఎలా ప్రజెంట్ చేస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, ఐటీపీ వచ్చిన క్రానిక్ వెళ్ళిన పర్సన్ కూడా నార్మల్ లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు అనే దానికి సంబంధించి ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి HMTV. నమస్తే.